కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనాలను ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కిచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రత్యేక నిధులతో పాటు రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వ రుణాల పునర్వ్యవస్థీకరణ అవసరమని, ఈ ప్రక్రియకు కేంద్రం సహకారం అందించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విద్యా విధానం అమలుకు సుమారు 30,000 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయం అవసరమని, దీనికి ప్రత్యేక ప్రయోజన కార్పొరేషన్ ద్వారా రుణాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. రుణాలను తెలంగాణ FRBM పరిమితుల నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక శాఖ నుంచి వీలైనంత త్వరగా అనుమతులిచ్చేలా చూడాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టం కింద 9 జిల్లాలకు ఏటా 450 కోట్ల రూపాయల గ్రాంట్ విడుదలకు కేంద్రం అంగీకరించినట్లు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.